కార్యాలయంలో బుగ్గన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏమేం కేసులు సెక్షన్లు ఏమేమి పెడుతున్నారండి? 419 స్టాండర్డ్ ఇది అన్ని చోట్ల 419. ఏమి ఇది 419 అంటే చీటింగ్, అంటే ఎవరు వేరే వాళ్ళ ద్వారా చీటింగ్ చేయడం అనమాట. 182 ఏమంటే తప్పుడు సమాచారం ఇవ్వడం అంట. ఎక్కడుంది తప్పుడు సమాచారము? ఫారం 7లో అప్లోడ్ చేసినప్పుడు ఈ వ్యక్తి ఓటు తొలగించాలి అని చెప్పి ఎప్పుడైతే అర్జీ పెట్టుకుంటున్నారో అది ఎందుకు గాను అని ఆధారాలతో పాటుగా తీస్తుండేది. ఆధారాలని వెరిఫై చేయొచ్చు కదా, ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు వెరిఫై చేయండి. అంతేగాని కేసులు అంత అర్జెంటుగా వచ్చి కేసులు కట్టాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర వ్యాప్తంగా 66-D ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే అర్థమేమి? ఎందుకు 66/D కానీ 419 కానీ రెండు ఒకటే అర్థమే. ఏమంటే 419కి బెయిలబుల్, 66/D అయితే అది సగం నాన్ బెయిలబుల్ కింద చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ మీరు వేరే తప్పుడు ఆలోచనతో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసిన పని ఇదంతా కూడా. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంది హక్కు అంట. మరి ఆ రోజు మీరు నోట్ ఫర్ ఓటు కేసు, ఓటుకు నోటు కేసులో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో వాళ్ళు మీ మీద కేసు నమోదు చేసినప్పుడు మీరు ఎందుకంటే మీకు హక్కు కాదు, మీ జ్యూరిస్డిక్షన్ కాదు, ఇది ఎలక్షన్ కమిషన్ జ్యూరిస్డిక్షన్ అని పెద్ద వాదన చేస్తారు కదా ఆ రోజు. మళ్ళీ మీరు అంటే మీకైతే ఒక చట్టము, వేరే వాళ్ళకైతే ఒక చట్టము, మీ పార్టీకి అయితే ఒక చట్టము, వేరే రాజకీయ పార్టీలకైతే ఒక చట్టము. మీదంతా ఎట్లుందంటే ఇది ఎంత ఆశ్చర్యకరంగా చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ చివరికి వచ్చేటప్పటికి పూర్తి ఆశ్చర్యంగా. అసలు ఎవరైనా కానీ మామూలు మనిషి ఎవరైనా చూస్తే కానీ నిజంగా ఇదేం రాష్ట్రం అసలు పరిపాలన జరుగుతుందా లేదా ఏమన్నా అసలు దీంట్లోని ఇది ఏ విధంగా ఉందంటే మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట నాకు. సూపర్ మార్కెట్కి పోయినాడంట. సూపర్ మార్కెట్కి పోతే లోపల పోయి అన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో వస్తువుల మీద దాని ధర ఎంత అని ఉంటుంది కదా, దానిపైన ఒక పక్క చూస్తే ఫ్రిడ్జ్, మన రెఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో 50 రూపాయలు అని ఉందంట పైన బోర్డు. అంతకు పక్కన పోతే సోపు చూస్తే సబ్బు 5,000 రూపాయలు అని ఉందంట. ఆ పక్కన పోతే వాటర్ కూలరు, ఎండాకాలం వాటర్ కూలర్ కదా, వాటర్ కూలర్ 20 రూపాయలు అని ఉందంట. ఆ పక్కకు పోతే పేస్ట్ పండు తోముకుంటే పేస్ట్ ఉంటుంది కదా, అది 20,000 రూపాయలు అని ఉందంట. ఇదేంది ఫ్రిడ్జ్ 50 రూపాయలు ఏంది, ఇది 500 ఏంది, అది 20,000 ఏంది, ఏంది ఆశ్చర్యంగా ఆయన పోయి పాప బిల్లు చేసేది ఆయన దగ్గర పోయి అడిగినాయంట. ఏందయ్యా ఏం జరుగుతుంది లోపల, ఏంది ఇవన్నీ, ఏంది స్కీమా, ఏంది లక్కీ డిప్పా స్కీమా ఏందంటే అబ్బాబ్బా లేదు సార్ పొరపాటు అయింది, పొద్దున్నే పొరపాటు క్లీన్ చేసే పిల్లోడు వచ్చి వాకిలు తెరిచిపెట్టిపోయినా డోర్ తెరిచిపెట్టిపోతే ఒక కోతి లోపలికి వచ్చింది సార్, కోతి లోపలికి వచ్చి చేసిన పని గంట లోపల చూడు సార్ ఎంత చేసి పెట్టిపోయిందో. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా చేసింది చూడండి. మొత్తం రాష్ట్రాన్నంతా గబ్బు భ్రష్టు పట్టించింది రాష్ట్రాన్నంతా. చివరికి వచ్చేటప్పటికి పూర్తి ఇంత అడ్డగోలుగా ఇంత అన్యాయంగా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఎందుకు కేసులు పెడుతున్నారో వాళ్ళకే తెలియదు, ఎందుకు సిట్టులు వేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అసలు సిట్టులు కూడా చూడండి ఎట్లున్నాయో. ఆ సిట్టులు వేసేది ఎట్లా? తెలంగాణ వాళ్ళు దర్యాప్తు కోసం సిట్ వేస్తే వెంటనే ఆంధ్రప్రదేశ్ సిట్టు, అక్కడ 9 మంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా 9 మంది, 9 మళ్ళీ ఒకరు తక్కువ అయితే కూడా తక్కువ కదా. దాని తర్వాత మళ్ళీ ఓట్ల దాని మీద ఒక సిట్టు, దాని మీద ఎంతమంది? 8 మంది, 9, 8 కలిసి 17 మంది. ఏమనంటే మాట్లాడితే సామాజిక న్యాయం అంటే నేనంటే సామాజిక న్యాయం అని చెప్తారు. ఆ పేర్లు ఒకసారి చదవండి ఎవరైనా కానీ. ఆ 17 మందిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం ఒకరు కూడా ఉండరనమాట దాంట్లో. అంటే ఆ సామాజిక వర్గంలో ఎవరికి ఆలోచన లేదనే, ఎవరికి కెపాసిటీ లేదనే, లేదా వాళ్ళు నమ్మకూడని వాళ్ళనే. ఎందుకండి 17 మందిలో ఒక్కరన్నా ఉండరా? సామాజిక వర్గం అంటే నేనంటే సామాజిక వర్గం అని చెప్పి సామాజిక న్యాయం అని చెప్పి దీని రోజు చెప్పుకుంటాడు మైక్ పట్టుకున్నప్పుడు. చూడండి ఒకసారి చదివితే మీకే అర్థమవుతుంది అందరికి. 17 మంది పేర్లు చదవండి, దాంట్లో ఒక్కరు కూడా ఒక సామాజిక వర్గానికి ప్రత్యేకంగా చెందిన వాళ్ళు ఎందుకు లేరు అనేది ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోతుంది. అసలు సేవామిత్ర కంప్లైంట్ ఇక్కడికి ఫారం 7 అయిపోయిందా అంటే అనవసరమైన కంప్లైంట్లు, అనవసరమైన సిట్టు, అనవసరమైన పరిధి. అసలు మీ పరిధే కాదు అది ఎలక్షన్ కమిషన్ పరిధి. వాళ్ళు ఒక పక్క సీఈఓ చెప్తున్నాడు తప్పు లేదా నేరం కాదని, కానీ మీరు మాత్రం కేసులు కట్టడమే తప్పు, దాని మీద మళ్ళీ ప్రత్యేక సిట్టు. మళ్ళీ ఆ సిట్టులో ఎవరెవరు ఉన్నారు మెంబర్లు అనేది చూడండి. మళ్ళీ ప్రత్యేకంగా ఒకరు ఉండకూడదు అనమాట దాంట్లో ఒక వర్గం. సరే వదిలిపెడదాం. నెక్స్ట్ సేవామిత్ర కంప్లైంట్ చూడండి. సేవామిత్ర కంప్లైంట్ ఎవరు ఇచ్చిండేది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నో నెలల నుంచి ఓట్లు తొలగిపోతూ ఉన్నాయి. ఎట్లా తొలగిపోతూ ఉన్నాయి అని చెప్పి రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు, రకరకాల సంస్థలు ఆలోచన చేసి ఈ విధంగా తొలుగుతున్నాయని చెప్పి కనుక్కున్నారన్నమాట. కనుక్కున్న తర్వాత ఇక్కడ కేసు నమోదయ్యి దర్యాప్తు జరుగుతూ ఉంటే హైదరాబాద్లో, ఎందుకు హైదరాబాద్లో? ఎందుకంటే ఐటీ గ్రిడ్ అనే సంస్థ హైదరాబాద్లో ఉంది కాబట్టి. జరుగుతూ ఉంటే కాదంట, అది వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేయాలంట ఆంధ్రప్రదేశ్కి. అంటే ఎక్కడైనా కానీ
చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నచ్చని పని ఎక్కడ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్కి అమరావతికే ట్రాన్స్ఫర్ చేయండి. నాకు నచ్చిన పోలీస్ వాళ్ళతో, నాకు నచ్చిన డీజీపీతో, నాకు నచ్చిన ఏడీజీ ఇంటెలిజెన్స్తో, నాకు నచ్చిన వాళ్ళతో నేను దర్యాప్తు చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ ఆలోచన అనమాట. సరే అట్లుంది ఆలోచన. చివరికి వచ్చేటప్పటికి పూర్తి ముదిరిపోతుంది ఆలోచన. కంప్లైంట్ చూడండి ఎట్లుందో. ఏమంటారు దాంట్లో కంప్లైంట్? ఎవరు ఇది కంప్లైంట్ ఇచ్చినది? కళా వెంకట్రావు గారు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్. ఎక్కడిస్తాడు కంప్లైంట్? ఇది గుంటూరు జిల్లాలో తుళ్ళూరు. ఏమంటారు దీంట్లో కంప్లైంట్లో? ఇదంతా ఒక కాన్స్పిరసీ అంట. ఈ కాన్స్పిరసీ ఎక్కడ? ఇదంతా ఈ వ్యూహం అంతా ఎక్కడంతా? అమరావతిలో 23వ తారీఖు అంట చేసిండేది. అమరావతిలో 23వ తారీఖులో చేసినారంట. 23వ తారీఖులో మీరే చెప్తున్నారు ఈ కంప్లైంట్లో, 23వ తారీఖులో ఇక్కడ హైదరాబాద్ పోలీస్ వాళ్ళు పోయి ఐటీ గ్రిడ్ అనే సంస్థను సోదా చేయడం జరిగింది అని. కానీ అదే 23వ తారీఖే అమరావతిలో దీని మీద ఐటీ గ్రిడ్ సంస్థ మీద తెలుగుదేశం పార్టీ మీద ఏదో కాన్స్పిరసీ చేసినారంట. అయ్యా 23వ తారీఖు మీరు చెప్పిండేది కరెక్ట్ అయితే 23వ తారీఖు ఒకవేళ హైదరాబాద్లో సోదాలు జరుగుతుంటే అంతకంటే కొంత ముందు ఉంటుంది, కానీ కాన్స్పిరసీ అదే రోజు ఎట్లుంటుంది సార్? ఒక పక్క సోదాలు జరుగుతుంటే సోదా జరిగిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ స్టార్ట్ అయినట్లు కదా పని. ఇంకా అప్పుడేముంటుంది మళ్ళీ కాన్స్పిరసీ చేసేదానికి? ఎంత అసలు ఆలోచన లేకుండా కంప్లైంట్. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటే వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఇస్ దట్ దెర్ ఇస్ నో థెఫ్ట్ ఆఫ్ ఎనీ డేటా. ఎక్కడేం జరగలేదు, అసలు దొంగతనమే జరగలేదు, డేటానే జరగలేదు. ఒకవేళ దొంగతనం అంటూ జరిగింటే ఒక జూనియర్ పోలీస్ ఆఫీసర్ చాలు కదా దర్యాప్తు చేసేదానికని ఉచిత సలహా. మళ్ళా అంటే ఇచ్చేది చూడండి ఉచిత సలహా. మనకు అవసరమా ఇది? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ ఆఫీసర్ను పెట్టాలా, ఎవరి ద్వారా దర్యాప్తు చేపేయాలని మీరా చెప్పేది? అవసరమా? ఇది మీ ఉచిత సలహా. నెక్స్ట్, తెలంగాణ పోలీసు కుడ్ హ్యావ్ బిగన్ ద ఇన్వెస్టిగేషన్. జ్యూరిస్డిక్షన్ లేదంట వాళ్ళకు జ్యూరిస్డిక్షన్ లేదంట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినదంట. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎవరికి సంబంధించిన జరిగిన స్థలం ఎక్కడండి? హైదరాబాద్లో మాదాపూర్లో. అది ఎందుకు మీరు వదిలిపెడుతున్నారు? నెక్స్ట్ మళ్ళా ఇంకొక ఉచిత సలహా, ఐటీ గ్రిడ్నే ఎందుకు బ్లూ ఫ్రాగ్ను కూడా చేయొచ్చు కదా విశాఖపట్నంలో, ఎందుకంటే అది విశాఖపట్నంలో ఉంది కాబట్టి. చూడండి ఎట్టుందో వాళ్ళ సలహాలు, చూడండి ఎట్టుండే. ఎవరన్నా చూస్తే చిన్నపిల్లలు డ్రాఫ్ట్ చేసినదే, ఎవరైనా తెలివైన వాళ్ళు డ్రాఫ్ట్ చేసిండేదే. లాస్ట్లో మళ్ళా టు సమ్అప్ మై రిపోర్ట్ అంటే ఆయన ఆలోచన అంట అన్ని సమ్అప్ చేస్తూ ఇదంతా కూడా కాన్స్పిరసీ ఎవరు చేసినారంట? వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కలిసి ఎక్కడ చేసినారంట? అమరావతిలో చేసినారంట. అంటే హైదరాబాద్లో కేసు, హైదరాబాద్లో కంపెనీ, హైదరాబాద్కు సంబంధించిన పోలీస్ ఆఫీసర్సు, వైసీపీ వాళ్ళు అమరావతిలో మాత్రము చేస్తారంట కాన్స్పిరసీ. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. అంటే కేవలం ఇవన్నీ ఎందుకు? మీకు జ్యూరిస్డిక్షన్ రావాలని. అంటే కోర్టులు అంత కళ్ళు మూసుకొని ఉంటాయా? మీరు చెప్పేది, మీరు చేసేది ఇది ఎట్లుందంటే ఎగ్జిబిషన్కి పోయినాము, కంప్లైంట్ అంతా చదివితే ఎగ్జిబిషన్కి పోయినాను, పర్సు పోగొట్టుకుపోయింది, ఎక్కడ పోగొట్టుకుపోయిందో తెలీదు, పర్సులో ఎంత ఉందో తెలీదు, ఎవరు తీసేసింటారో తెలీదు, ఏ ఎగ్జిబిషన్కి పోయినానో తెలీదు, ఏ ఊర్లో పోయినానో తెలీదు, కానీ కేసు మాత్రం కట్టండి అని చెప్పి అట్లుంది మీరు చెప్పేది. ఇంత ఆశ్చర్యకరంగా చూడండి. సీనియర్ లీడర్లు మీరేనా చేయాల్సిన పని? అసలు సేవామిత్ర కేసు అందరికీ తెలిసినది. ఏమిటిది? అది మీరు ప్రభుత్వానికి సంబంధించిన రకరకాల సంస్థలు, ఏది ఆర్టీజీఎస్ కానీ 1100 కానీ ఇవన్నీ కూడా వాడి మీరు వ్యక్తిగత సమాచారం ఏదైతే సేకరించినారో అదంతా ఆధార్ను బేస్ చేసుకొని సేకరించిన సమాచారము స్టేట్ రెసిడెంట్ డేటా హబ్లో ఒక చోట అంత పెట్టి దాన్ని అనాథరైజ్డ్గాను దొంగతనమా రెండిట్లో ఏదో ఒకటి జరిగిండల్లా. మీరన్నా అనాథరైజ్డ్కి ఇచ్చిండల్లా, లేదా ఐటీ గ్రిడ్ దొంగతనం అన్నా చేసిండల్లా. వాళ్ళ దగ్గర ఈ సమాచారం ఉంది. ఇదంతా వాడుకొని వ్యక్తిగత సమాచారం అంతా మీరు బయట పెట్టి ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టి దాన్ని మీరు రాజకీయ ఉపయోగాలకు వాడుకుంటున్నారనేది అభియోగం. దానికి చెప్తారా అంటే దానికి సమాధానం చెప్పదు. అసలు ఎవరు చెప్పాల్సింది ఇదంతా? ఇది ఎవరికి సంబంధం? ఇది నిజం చెప్పాలంటే ఐటీ మినిస్టర్ లోకేష్ నాయుడు గారికి సంబంధం. ఎందుకంటే ఎక్కువ ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.